టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలంటే అరాచకాలని చెప్పలేము. విధ్వంసాలు అన్నీ అయిపోయాయి. ప్రభుత్వ అధికారుల మీద విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వ అధికారులంటే రెస్పెక్ట్ లేదు. అసలు పోలీసు అధికారులంటే రెస్పెక్ట్ లేదు. ఎవరి మీద అధికారుల మీద గానీ విపరీతంగా విరుచుకుపడే విధంగా ఉన్నారు. ఏదైతే టీడీపీ నాయకులు. ఇప్పుడు టీడీపీ నాయకులు కాదు, టీడీపీ పార్టీ నాయకులు సతీమణులు గానీ ఇప్పుడు ప్రభుత్వ అధికారుల మీద, పోలీసుల మీద దురుసుగా ప్రవర్తిస్తున్నారంటే ఎంత దారుణమో చూడండి. అన్నమయ్య జిల్లా రాయచోటి మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు సతీమణి అసలు ఆమె ఈరోజు పింఛన్ కార్యక్రమానికి ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్స్‌కోర్ట్‌గా రాలేదని ఒక పోలీస్ అధికారి మీద ఎంత దారుణంగా దురుసుగా ప్రవర్తించారంటే చూడండి. ఇప్పుడు పార్టీ అధికారులంటే చూడండి, మంత్రి గారి కంటే సెక్యూరిటీ కల్పించాలా, ఎస్కార్ట్ ఇవ్వాలా. కానీ వాళ్ళ భార్యలకి, వాళ్ళ పిల్లలకి కానీ సెక్యూరిటీ కల్పించాలి అనే విధంగా కల్పించాలి, ఓకే, కాదంటలా. కానీ ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నారంటే, మీరు వైసీపీ పార్టీ కోసం పనిచేస్తున్నారా, లేకపోతే ప్రభుత్వం జీతం ఇస్తుందని ఎంత దురుసుగా ప్రవర్తిస్తుందో ఒకసారి చూడండి. వచ్చాననుకున్నావా? డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము. వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా? మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాము. బాగుంది ప్రోగ్రామ్ అంతా. మీరు వస్తున్నారా ఎట్లా? కదా మీ వెహికల్ క్యాన్వస్ స్టార్ట్ చేస్తాం. చూసారా అసలు పాపం ఆ ఎస్ఐ గారు ఎంత కష్టపడితే ఆ పోస్ట్ వచ్చిందో, ఆ పోస్ట్కి, ఆ ఎస్ఐ గారు అనే పోస్ట్కి విలువ లేకుండా ఒక మంత్రి గారి భార్య, మంత్రి గారు అంటే సరే తీయని డిపార్ట్మెంటు మొత్తం ఆయనకి సెక్యూరిటీ కల్పించాలి. ఒక మంత్రి గారి భార్యకి అది పార్టీ పని మీద ఏదో పింఛన్ కార్యక్రమానికి వెళ్తుంటే ఆమెకు ఒక అరగంట లేట్ అయిందని అది చెప్తున్నాడు పాపం ఎస్ఐ గారు. నాకు కాన్ఫిడెన్స్ ఉంది, మాట్లాడుతున్నామని. అబ్బాబ్బాబ్బా, సారీ చెప్పాడు ఎస్ఐ గారు. చూడండి, ఎంత చదువుకొని ఎంత కష్టపడి ఎస్ఐ జాబ్ వచ్చినా సరే ఇలాంటి వాళ్ళకి కానీ సారీ చెప్తున్నారంటే చూడండి. ఇదే కానీ వైసీపీ పార్టీలో కానీ జరుగుంటే ఈ పచ్చ మీడియా ఛానల్స్ అన్నీ గందరగోళం సృష్టించాయి. ఇది ఇంకా అరాచకం అయిపోయింది, దారుణం అయిపోయింది, ఇంక రాష్ట్రమే లేదు అని. ఇప్పుడు ఏమంటారు మరి? ఇది వాస్తవం కాదా? ఇది పబ్లిక్ కాదా? ఇది అసలు వీడియోతో చూడండి. ఇది టీడీపీ పార్టీ అరాచకం. టీడీపీ పార్టీని గెలిపించుకుంది ఇందుకు. ఇంత దారుణంగా అంటే ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే అది మంత్రి గారు కాదు, మంత్రి గారి భార్య, మంత్రి గారి కుటుంబానికి ఇంకా పనులకు కానీ సేవ చేసే పరిస్థితులు వస్తాయేమో ముందు ఎదురు చూడాలి. మరి ఈ అరాచకాలు ఇంకెన్ని రోజులు? ఇప్పుడు స్టార్టింగే ఇంత అరాచకం, ఇంత దౌర్జన్యాలు చేస్తున్నారే. ఇంకా ఎస్ఐ గారి మీద అంత దౌర్జన్యం చేసింది ఆ మేడం గారు. ఇంకా సామాన్య కార్యకర్త, సామాన్య ప్రజలకి వీళ్ళు మేలు చేస్తారంటే ఎలా నమ్ముతారు? చూడండి, ఒకసారి ఆలోచించండి మీరైనా కానీ. ఒక మంత్రి గారి భార్య ఒక ఎస్ఐ గారి మీద అంత దారుణంగా, అంత దౌర్జన్యంగా ఒక ప్రభుత్వ అధికారి మీద ఇంత దురుసుగా ప్రవర్తిస్తే ఒక సామాన్య ప్రజలకి అసలు లెక్క చేసిద్దా? కనీసం మాట్లాడిద్దా నిలబడి? ఎంత దారుణంగా తయారయ్యారో మీరే ఆలోచించుకోండి. టీడీపీ పార్టీ అంటే టీడీపీ పరిపాలన ఎలా ఉంటుందంటే వీళ్ళని చూసి నేర్చుకోవాలి. టీడీపీ పరిపాలన ఎలా ఉంటుందంటే దౌర్జన్యం, దారుణాలే తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమవుతుంది.